యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో 10వ పద్యమును పాడుకుంటున్నాం. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం నుంచి ఏ దేవి సౌందర్యమాదిజుడైనా అనే పద్యమును పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్, మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. నేను పేపర్ పైన క్లియర్గా రాశాను. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి నేను బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, పాట పాడుకునే వాళ్ళకి వోకలిస్టులకి స్వరం ఒక రకంగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్య కళాకారులు ఏ వాయిద్యం అయినా సరే స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. ఆ రెండు నేను క్లియర్గా మన బుక్స్లో ఇస్తున్నాను. మీరు గమనించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంవత్సరంలో వచ్చినటువంటి శ్రీకృష్ణాంజనేయ యుద్ధం చిత్రం నుంచి ఏ దేవి సౌందర్యమాదిజుడైనా అనే పద్యమును పాడుకుంటున్నాం. రచన సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అంటే సీనారే గారు. సంగీతం తోటకూర వెంకటరాజు గారు, అంటే టీవీ రాజు గారు. గానం ఘంటసాల మాస్టర్ గారు. రాగం శుద్ధ ధన్యాసి రాగం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఫారం నోట్స్ ఏమి కలపలేదనమాట. ఈ శుద్ధ ధన్యాసి రాగానికి ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక అని కూడా ఉంది. ఇది ఉపాంగ రాగము, జన్య రాగము. 22వ మేళకర్త ఖరహర్ ప్రియ రాగం నుంచి పుట్టినది. ఈ శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగమ పనిస. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే రీదా అనే 2 స్వరాలు ఆరోహణలు తీశారన్నమాట. అవరోహణ సానీప మాగాస, దారి అని 2 స్వరాలు తీశారన్నమాట. 7 స్వరములలో 2 స్వరములు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్యమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము, తారస్థాయి షడ్యమములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ వాడలేదు. తాళం, పద్యములకు తాళం ఏమీ ఉండదన్నమాట. ఒక రకమైన నడక ఉంటుందంటే భావాన్ని వ్యక్తీకరించడానికి. శృతి 4:30 శృతి ఒరిజినల్ శృతి. నేను పాడేది కూడా 4:30 శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 4:30 శృతిని, ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారి సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ అంటే 4:30 శృతి. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకే. పద్యమును పాడుకుపోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లు ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లు ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సని పమ గ సా, సగమ పని సా సని పమ గ సా. లో పిచ్లో సని పమ గ, గాంధార వరకు వెళ్ళారన్నమాట.
మహాదిజుడైన ఆ అజునకే వర్ణింపనలవి కాదు. ఏ దేవి సత్కృపా వీక్షణ లేశము నిఖిల సంపదలకు నిలయమౌను. ఏ దేవి శ్రీరమ్య పాదాబ్జయుగళము దేవతా కోటి సంసేవితము. ఏ దేవి నామము ఎల్లవేళల ముక్తి పదవిని చేర్చు సోపానమౌనో. ఆ మహాలక్ష్మి లోక కళ్యాణమెంచి అట్టి వైకుంఠమే వీడి అవనిలోన అవతరించి రుక్మిణియై అఖిల సుగుణ రాశియై వాసిగాంచే మరాళ గమనా. ఆహా, ఎంత కమ్మగా ఉందో ఆ పద్యం. ముఖ్యంగా ఘంటసాల గారి బాణి ప్రత్యేకమైన బాణి అన్నమాట. దానికి తిరుగే లేదిక. సాక్షాత్తు ఆ భగవంతుడే అలా ఇంటూ ఉంటాడు ఆ మహానుభావుని యొక్క పాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఆ మహానుభావునికి మరి ఈ పద్యాలు మనం పాడుతూ ఉంటే ఆయన ఆనందపడతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. స్వరములు రాసి పాడతాను కాబట్టి ఏదో కొంత ఆ మహానుభావుడి పాదాల చెంతకైనా చేరతాను. భవిష్యత్తు తరాల వారికి ఈ స్వరములు అందుతాయని తపనతో ఇస్తున్నాను. ఇప్పటి వరకు నన్ను ఆదరించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ మన ఛానల్లో పాడిన పాటలు, ఆ పాటకి స్వరములు ఇవన్నీ కూడా షార్ట్స్లో ఇస్తున్నాను. చాలామంది ఆదరిస్తున్నారు. మీరు కూడా ఆ షార్ట్స్ చూసి నన్ను ఆనందింపజేస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.